హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ ఈ జనరేషన్ వాళ్ళకి చాలా మోటివేటివ్గా అనిపిస్తుంది. 1000 మందిలో ఒక్కరు మారినా చాలా అనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియోని షూట్ చేస్తున్నాను. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ ఒక లైక్ చేసి చూడండి. మీరు చేసే లైక్ వల్ల నాకు చాలా మోటివేటివ్గా అనిపిస్తుంది. ఈ వీడియో ఇంకెక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. స్టోరీ ఏమొచ్చేసి ఓ తల్లి కథ. ఇక స్టోరీలోకి వెళ్ళామా. ఒక నిరుపేద కుటుంబంలో ఒక అందమైన కూతురు పుట్టింది. తండ్రి చాలా బాధపడ్డాడు. కొడుకు పుడితే కనీసం పనిలోనైనా సహాయం చేసేవాడు అనుకున్నాడు తండ్రి. కూతురు పెరిగి పెద్దదవుతుంది. ఆ కూతురు చదువుకోవడానికి పుస్తకాలు కూడా పట్టించుకునేవారు కాదు. మద్యం సేవించి ఇంట్లో గొడవ చేసేవాడు. ఆ అమ్మాయి తల్లి ఎంతో అమాయకంగా ఉండేది. తన కూతుర్ని చాలా అల్లారుముద్దుగా చూసుకునేది. కూతురు ఫీజులకు భర్త నుండి రహస్యంగా పనిచేయడంతో పాటు పుస్తకాలకు ఖర్చు పెట్టేది. తన కడుపు కొట్టుకొని చిరిగిన పాత బట్టలు వేసుకొని బతుకుతుంది. కానీ కూతుర్ని ప్రేమగా చూసుకునేది. ఆ తర్వాత భర్త కొన్ని రోజులు కనబడకుండా ఇంటి నుండి వెళ్ళిపోయాడు. సంపాదించిందంతా తాగుడికి ఖర్చు పెట్టాడు. రోజులు గడుస్తూనే ఉన్నాయి. కూతురు క్రమక్రమంగా పెరిగి పెద్దదైంది. 10వ తరగతిలోకి వచ్చింది. ఫీజు కట్టేందుకు తల్లి దగ్గర డబ్బులు లేవు. కూతురు భయపడుతూ తండ్రితో ఇలా అంది, నాన్న, నాకు 10వ తరగతి చదవాలని ఉంది. నాకు కొన్ని డబ్బులు కావాలి అని అడిగింది. అమ్మ దగ్గర అంత డబ్బు లేదు. కూతురి మాటలు విని తండ్రి కోపం వచ్చింది. నువ్వు ఎంత చదివినా నువ్వు వంట చేయాల్సిన దానివే. అంట్లు పాచి పనులు చేసుకునే దానికి చదువెందుకు దండగా అంటూ చదువుకొని ఏం చేస్తావు అంటూ ఆ రోజు ఇంట్లో గొడవ సృష్టించి భార్యని కూతుర్ని కొట్టాడు. ఇది చూసిన కూతురు తను ఇక చదువుకోను అని మనసులో నిర్ణయించుకుంది. ఒకరోజు వాళ్ళ అమ్మ బయట నుండి ఇంటికి వచ్చింది. కూతురు తల్లిని ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది. అప్పుడు కూతురి మాటలను పట్టించుకోకుండా రేపు నిన్ను స్కూల్లో చేర్పిస్తానని తల్లి అంది. అప్పుడు కూతురు, లేదమ్మా, నేను ఇక చదువుకోను. ఎందుకంటే నా గురించి నువ్వు ఎన్నో ఇబ్బందులు పడ్డావు, ఎన్నో కష్టాలను భరిస్తున్నావు. నాన్న నిన్ను నా గురించి కొట్టేవాడు అని చెప్పుకుంటూ ఏడవసాగింది. తల్లి తన కూతుర్ని దగ్గరికి తీసుకొని, నేను ఎలాగోలా బయట నుండి డబ్బులు తెచ్చాను, నేను నిన్ను స్కూల్లో చేర్పిస్తానని అంది. కూతురు తన తల్లి దగ్గర డబ్బులు చూసి, అమ్మా, నీకు ఇంత డబ్బులు ఎక్కడివి అని అడిగింది. తల్లి కూతురు మాటలు పట్టించుకోలేదు. కూతురు ఫీజు కట్టేసింది. తల్లి ఎంతో కష్టపడి ఇబ్బందులను ఎదుర్కొని కూతుర్ని ఎంతో ఉన్నతమైన చదువులు చదివించింది. కూతురు కూడా తల్లి కష్టాన్ని గుర్తించి ఎంతో శ్రద్ధగా చదువుకుంది. కొన్ని రోజుల తర్వాత తండ్రి తాగుడుకు బానిసై ఆరోగ్యం క్షీణించింది. డాక్టర్ ఇతనికి టీబీ ఉందని చెప్పాడు. కానీ తాగడం మాత్రం అస్సలు ఆపలేదు. కొద్ది రోజుల తర్వాత ఆరోగ్యం బాగా క్షీణించి కోమాలోకి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత అతను కోమా నుండి కోలుకొని తనకు వైద్యం చేయిస్తున్న తన కూతుర్ని చూసి సిగ్గుతో తలదించుకొని ఏడవడం మొదలుపెట్టాడు. తన కూతురే తనకు వైద్యం చేస్తుందని, తనను దగ్గరికి తీసుకొని నన్ను క్షమించమని చేతులు పట్టుకొని ప్రాధేయపడ్డాడు. అలా అంటున్న తండ్రిని చూసి చాలా సంతోషపడింది. ఈ రోజు కన్నా మా నాన్న నన్ను అర్థం చేసుకున్నాడని తండ్రికి వైద్యం చేసింది. ఇలా ఉండగా కొన్ని రోజుల తర్వాత కూతురు తల్లితో, అమ్మ, ఇన్ని రోజుల నుండి నాకు ఒక్క ప్రశ్నకు సమాధానం నువ్వు చెప్పలేదు. ఆ ప్రశ్న ఏంటంటే 10వ తరగతి ఫీజుకి డబ్బులు నువ్వు ఎక్కడి నుండి తెచ్చావు అని అడిగింది. అప్పుడు ఆ తల్లి కూతురుతో, నేను నా రక్తం అమ్మి తెచ్చాను అంది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ విలువైన కామెంట్ని మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. రేపు ఒక మంచి స్టోరీతో మీ ముందుకైతే వస్తాను. ప్లీజ్ ఈ వీడియోలో ఎక్కడ నచ్చినా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.